నమస్కారం అండి. నా పేరు జయప్రకాష్ రావు. నేను అనుభూతి స్కూల్లో ప్రిన్సిపల్గా ఉంటున్నాను. ఈ అనుభూతి స్కూల్ అనేది జల్గాం అనేటువంటి మంచి ఊరు ఒకటి ఉందండి మహారాష్ట్రలో. అక్కడ నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ అనుభూతి స్కూల్కి ఎలా రాగలిగానంటే, ఈ స్కూల్ స్టార్ట్ చేసినటువంటి ఫౌండర్ చైర్మన్ శ్రీ భవల్లాల్జీ జైన్ తన మనవరాల్ని రిషి వ్యాలీ స్కూల్లో చదివించేవారు. నేను ఇంతకుముందు రిషి వ్యాలీలో పనిచేశాను 25 సంవత్సరాలుగా. ఆ తర్వాత నేను హైదరాబాద్లో పనిచేస్తుండేవాడిని. ఆ సమయంలో శ్రీ భవల్లాల్జీ జైన్ గారు ఈ స్కూల్ స్థాపించారు. స్కూల్ స్థాపించిన తర్వాత ఒక ప్రిన్సిపల్ కోసం చూస్తున్నారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ శైలేష్ షిరాలి, ఆయన భార్య పద్మప్రియ ఇక్కడికి వచ్చారు. వారు ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు. ఒక సంవత్సరం అయిన తర్వాత వారు వెళ్ళిపోయారు. మళ్ళా ఇంకొక రిషి వ్యాలీ మా కలీగ్ ఒక ఆయన వచ్చారు. ఆయన 1 సంవత్సరంన్నర మళ్ళీ వెళ్ళిపోయారు. 3వ సంవత్సరంలో వాళ్ళు వేరే ప్రిన్సిపల్ కోసం చూస్తుండగా మాకు తెలిసిన వాళ్ళందరూ, మా పరిచయస్తులందరూ అన్నారు, అయ్యా, శ్రీ భవల్లాల్జీ జైన్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేశారు జల్గాంలో. అది రిషి వ్యాలీ స్కూల్ లాగానే ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళగలుగుతారా అని నన్ను వాళ్ళు అడిగారు. ఆ సమయంలో ఈ భవల్లాల్జీ జైన్ గారు నాకు ఒకరితో పరిచయం చేశారు. పరిచయం చేసి, అయ్యా, మీరు ఇక్కడికి రాగలుగుతారా అని ఆయన అన్నప్పుడు నేను ఒకసారి చూస్తానండి అన్నాను. అప్పుడు నన్ను ఇక్కడికి పిలిపించారు. అది 2009వ సంవత్సరంలో. అప్పుడు నేను జల్గాంకి వచ్చాను. జల్గాంకి వచ్చి చూసిన తర్వాత నాకు ఎంతగానో నచ్చిందండి. మొట్టమొదట భవల్లాల్జీ గారి 2వ కుమారుడు అనిల్ బాబు, ఆయన నన్ను కూర్చోపెట్టి చాలా మాటలు మాట్లాడారు. యాక్చువల్గా ఇంటర్వ్యూలాగా చేరలేరండి, మామూలుగానే మాట్లాడారు. ఎంత బాగుందంటే నాకు ఆ కాన్వర్జేషన్ నాకు అప్పుడే అర్థమైపోయింది. అదైన తర్వాత చివరికి శ్రీ భవల్లాల్జీ గారిని చూశాను. ఆయన ఆఫీసులో కూర్చొని మాట్లాడాను. ఆయనతో మాట్లాడేప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి జేఐఎస్ఎల్ అని ఆయన చైర్మన్గా ఉన్నాడనేటువంటి ఆలోచన నాకు ఎంతో స్ట్రేంజ్గా అనిపించింది. ఎందుకంటే ఆయనలో ఉన్నట్టు నమ్రత, ఆయన మాట్లాడే తీరు, నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని అనేటువంటిది ఏ క్వశ్చన్లో కూడాను నాకు కనబడలేదు. అంతటి ఆ రకంగా ఆయన మాట్లాడారు. నాకు దాని గురించి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతోనే భోజనం చేశాను. నేను భోజనం చేసే సమయంలో ఆయన వెంటనే ఒక లెటరు రాయమని చెప్పి, ఏది అపాయింట్మెంట్ లెటరు నాకు వెంటనే ఇచ్చారు. ఆ రోజు మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. ఆయన గురించి అప్పటి నుంచి నేను వాకప్ చేయడం మొదలుపెట్టాను. ఈయన ఎక్కడైనా ఇంత పెద్ద మనిషి ఎలాగయ్యాడు అని నాకు తెలిసింది. ఏంటంటే, శ్రీ భవల్లాల్జీ గారు ఒక చిన్న కుగ్రామం వాకోడ్, అక్కడ జన్మించారండి. ఈ వాకోడ్ ఎక్కడుందంటే, మన అజంతా కేవ్స్ ఉన్నాయి కదా, ఈ అజంతా కేవ్స్ పోయే ముందు ఒక 2 కిలోమీటర్ల దూరంలో అది ఉంది. ఇది జల్గాంకి అజంతా కేవ్స్ మధ్యలో ఉందన్నమాట. ఆ గ్రామంలో ఎక్కువ ఇండ్లు లేవండి, చాలా చిన్న ఊరు అది. అక్కడ పుట్టారు, అక్కడ పుట్టి పెరిగారు. వాళ్ళది జైన్. ఈ ఫ్యామిలీలో వాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంటారండి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి కుటుంబాలే. వాళ్ళకి దానిపైన చాలా గౌరవం. మనకులాగా న్యూక్లియర్ ఫ్యామిలీస్గా ఉండవు. ఈ ఉమ్మడి కుటుంబాల్లో మనకు తెలిసినంత కూడాను ఎప్పటికీ ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు రావడం ఇవంతా పరిపాటే.
ఆ రకంగానే వీళ్ళు కూడాను చాలా పెద్ద కుటుంబంగా ఉండేది. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడాను చదువుకున్న వాళ్ళేం కాదండి. వాళ్ళకి అగ్రికల్చర్, తర్వాత వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లో ఉండేవాళ్ళు, అంతవరకే. చాలా పేదరికం. ఈ రకంగా వాకోడ్లో పుట్టి వాకోడ్లో చదువుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన జలగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అక్కడికి వచ్చి అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత ఆ రకంగా అంచెలంచెలుగా పెరిగిపోతూ వచ్చారు అన్నమాట. చివరికి ఆయన బాంబేకి వెళ్ళారు. వాళ్ళ అంకుల్ దళూభాయ్ దగ్గర ఉండి తను డిగ్రీ పూర్తి చేసుకున్నారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఆయనకి వచ్చింది. ఆ సంతోషంలో ఒకసారి ఆయన తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇక నుంచి కలెక్టర్ అవుతాను, నేను ఐఏఎస్లో పాస్ అయ్యానని చెప్తే వాళ్ళ అమ్మ ఆయన చూసిందంట. చూసి, అవునా, నువ్వు కలెక్టర్ అవుతావు, పెద్దవాడు అవుతావు, మంచిదే, కానీ ఒకరి కింద నువ్వు పనిచేయాల్సి వస్తుంది కదా, అలా కాకుండా నీకు నువ్వే ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే శక్తిని కొంటే ఎంత బాగుంటుంది. ఆ రకంగా ఎంతోమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వగలుగుతావు. అంతేకాదు, ఇక్కడ పశుపక్షాదులు ఉన్నాయి, వీటి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. నువ్వు కలెక్టర్ అయితే ఇవన్నీ చేయగలుగుతావా అని అడిగిందంట. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, క్రొత్త ఆలోచన వచ్చింది. తల్లి మాటలు విని ఆ ఐఏఎస్ అంట నాకు అవసరం లేదు, దాన్ని వదులుకునేసాడు. తర్వాత ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసాను కూడా వాళ్ళ దగ్గర క్యాపిటల్ లేదు. వాళ్ళు అమ్మన్నారంట అప్పుడు, లేదు నాన్న, మన కుటుంబాలు అంతా ఉన్నారు కదా, నేను అడుగుతాను, మనకున్న మొత్తం పోగు చేసుకున్న డబ్బులు ఉందంట. అప్పటికి 7,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉందంట. ఆ 7,000 రూపాయలని ఆమె మొక్కుని అందరిని అడిగిందంటే, ప్లీజ్ ఆ డబ్బులు మాకు ఇవ్వండి, ఆ బాబుకి ఇవ్వండి, భవరుకి ఇవ్వండి, ఈయన బిజినెస్ పెడతాడు, అందరూ కూడా చూసుకువెళ్తాడు, మీకు ఆ మాత్రం ఉన్నటువంటి విశ్వాసం నా పైన ఉంటే అది ఇవ్వని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు ఆవిడకి 7,000 రూపాయలు ఇచ్చారు. ఆ 7,000 రూపాయలు బాలాజీ గారికి ఇచ్చి, నాయన నువ్వు ఈ బిజినెస్ చేంజ్ చెప్పని వాళ్ళంట. ఈ రకంగా ఆయన మొదలుపెట్టారండి. మొదలుపెట్టి మొట్టమొదటి కెరసిన్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఈ రకంగా అంచెలంచెలుగా పెరిగిపోయారు. పెరిగి ఈ పెద్ద సంస్థను స్టార్ట్ చేశారు, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది చేసేదానికి, ఇంత ఎదిగేదానికి ఎంతోమంది తనకు సహాయం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగాను తన భార్య. నేను ఇప్పుడు ముందుగా మాట్లాడాల్సింది వారిద్దరి యొక్క సంబంధం గురించి, వారి యొక్క అవినాభావ సంబంధాల గురించి మాట్లాడాలి. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం ఆయన భార్య మీద, షీ అండ్ మీ, చూడండి ఎలా చక్కగా ఉంటుందో డిజైన్, షీ అండ్ మీ, ఆవిడ నేను. ఆయన మరాఠీలో రాశారు ఈ పుస్తకం. మరాఠీలో దీని పేరు టీ అని మీ, అది దాని యొక్క. దీని అనువాదాలన్నీ చాలా తక్కువ ఉన్నాయండి, తెలుగులో అనువాదం లేదు అసలు. కాబట్టి ఎవరైనా చదవాలనుకుంటే ఇది ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది పుస్తకం. ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడినటువంటి ఈ అవకాశం కొరకు నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి ఈ పుస్తకం గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతాను. ఈ పుస్తకంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాల గురించి ఆయన ఎంతగానో రాసుకున్నారు. తన భార్యను గురించి తాను ఎంతగానో చాలా ప్రేమించాడు ఆవిడ్ని. ఆవిడ కూడా ఇద్దరు ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకొని వారి యొక్క సంబంధాలు ఎలాగ ఉండేటువంటి, భార్యాభర్తలు అంటే ఎవరు, ఎలాగ ఉండాలి, దీని గురించి చాలా బాగుంటుంది. ఈ పుస్తకంలో ఇది ఒక తన స్వీయ చరిత్రలాగానే అనుకోవాల్సిందే. అదే స్వీయ చరిత్ర కాకపోయినా కానీ స్వీయ చరిత్రలాగానే ఉంటుంది. దీంట్లో ఆయన వాకౌట్ నుంచి ఏ రకంగా పెరిగాడు, ఆ తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాల పరిస్థితులు ఎలాగ ఉంటే దాని గురించి మాట్లాడుతూ, తన భార్య
ఆయన పెళ్లి చేసుకునే సమయం గురించి ఆయన మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడారంటే, ఆయన ఒకసారి పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి ఆయనతోటి మాటకు మాట విసరగలిగేటువంటి శక్తి ఉంటుంది. అప్పుడు ఆయన అంటారంటే, మిగతా వాళ్ళతో చెప్తారు, వాళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వు ఇలాంటి ఆమె పెళ్లి చేసుకుంటావా అని అంటే, నాకు కొంచెం అనుమానంగా ఉంది అన్నారంట. కాబట్టి వెంటనే అలాంటి వాళ్ళని కాకుండాను వేరే సంబంధం చూశారు. ఆవిడే కాంతాబాయి. ఈవిడ బిజాపూర్ నుంచి వచ్చారండి. వాళ్ళు ఆమె చదువుకున్నది, బిఏ వరకు చదువుకుంది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆ సమయంలో బాగుండేవి కాదు. ఆవిడ బాగా చదువుకున్న ఆవిడండి, బిఏ వరకు చదువుకున్నది. ఆ సమయంలో ఈ కుటుంబంలో బిఏ వరకు చదువుకోవడం అనేది అంతెంత మాట కాదు. ఈ రకంగా వాళ్ళిద్దరూ ఆ పెళ్లి చూపుల సమయంలో ఇద్దరు కూర్చొని గంటకు పైన కూర్చొని మాట్లాడుకున్నారు. మనసులో ముందదంతా విప్పుకున్నారు. తర్వాత బాబాలాల్జీ గారు ఒప్పుకున్నారు ఆమెను పెళ్లి చేసుకున్న దానికి. ఈ రకంగా వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్ళి జరిగిన తర్వాత కాంతాబాయి గారు వారి ఇంటికి వస్తారు. ఈ కుటుంబానికి కావాల్సినట్టు ఏం కావాలనో అవన్నీ ఆవిడ చూసుకుంటూ ఉంది. అత్తగారితో, మామగారితో ఈ రకంగా ఆ కుటుంబంలో అందరితో పరిచయం చేసుకొని అందరితోనే అవినాభావ సంబంధాలు చూపించి అందరిని ఎలా చూసుకోవాలో ఆ రకంగా ఆవిడ చూసుకుందని మొదలుపెట్టింది. వంటకాడ నుంచి బట్టలు ఉతకడం నుంచి ఈ విషయాలన్నింటిలో కూడాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ కుటుంబానికి ఒక దేవతలాగా వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత భవలాల్జీ గారి బిజినెస్ పెరగడం మొదలుపెట్టింది. ఇంట్లో సంతోషం రావడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి అందరికీ ఏమనిపించిందంటే, మా ఇంటికి ఒక గృహలక్ష్యం వచ్చింది అనేటువంటి సంతోషంతో ఆ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషపడ్డాయి. ఇక మిగతా అంతా మామూలే కదండి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ రావడం అవుతాయి. అత్త కోడల మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రకంగా అన్నీ ఉంటాయి చిన్న చిన్న మోతాదులో. కానీ ఏ సమస్య వచ్చినా కూడాను కాంతాబాయి గారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ సార్ట్ అవుట్ చేసేవారు. బాలాజీ గారితో కూర్చొని మాట్లాడేవారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ఎటువంటి సమస్య ఉన్నా కానీ అవన్నిట్లు కూడా వాళ్ళు బాగా సాల్వ్ చేయగలిగారు. అన్నిటికంటే ముఖ్యంగా భవలాల్జీ గారి బిజినెస్ ఎంతగానో రాణించడం మొదలుపెట్టి ఆయన అంచెలంచెలుగా, అది అంటారు కదండి పాటలో, అంతవాడు ఇంత 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 ఎంతో ఎదిగిపోయాడం అన్న రకంగా భవలాల్జీ గారు ఎదిగిపోయారు. ఈ సమయంలో వారికి బిడ్డలు కూడా పుట్టడం మొదలుపెట్టారు. వారికి ఒకే ఒక అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్యలో, మన పెళ్ళి అయిన మొట్టమొదటి 10 సంవత్సరాల్లోనే మనకి ఎంతమంది బిడ్డలు పుడితే అంతవరకే, ఆ తర్వాత వేరే ఇంకా ఏమీ లేదు. దీంట్లో కొన్ని చాలా చక్కగా చెప్తారండి. కాంతాబాయి గారు గర్భంతో ఉన్నారు మొట్టమొదటి బాబుతోటి. బాలాజీ గారు బాంబేలో ఉన్నారు. పాక వచ్చింది, ఈ రకంగా డెలివరీ టైం అయింది, మీరు రావాలని. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు, ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఈ న్యూస్ వెళ్ళింది, ఆయన రారు. ఈ రకంగా ఆయన మొట్టమొదటి బిడ్డ అండి 5 రోజుల తర్వాత ఆయన వచ్చారు. ఆ వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన పైన చీవాట్లు వేశారు. అదే రకంగా రెండవ బాబు పుట్టే సమయానికి ఆయన ఇక్కడ ఉన్నా కానీ 5 గంటల లోపల వచ్చేసారంట చూసేదానికి. మూడో బాబు పుట్టినప్పుడు 2 గంటల లోపల వచ్చారట. సరే, ఈ రకంగా ఆయన గర్భంతో ఉన్నప్పుడు ఆయన పనులు జరుగుతూనే ఉన్నాయి. బిడ్డలు పుట్టారు. చివరికి 4 మగపిల్లలు పుడతారు, ఆడపిల్లలు లేరండి. కానీ ఈ 4వ బాబు పుట్టిన తర్వాత ఇకనంతే వాళ్ళు చాలించుకున్నారు. 4 మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. కానీ ఆ కుటుంబాల్లో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో, ఆ ఉమ్మడి కుటుంబంలో ఎక్కడెక్కడో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు అందరూ ఉన్నారు. కాంతాబాయి గారు అందరూ కూడా సంపాలంగా చూసుకునే కదనమాట. ఈ రకంగా ఆయన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన బిజినెస్ పెరగడం,
వారిద్దరిలో ఎటువంటి సమస్యలున్నా కానీ వారు మాట్లాడుకొని ఒకరినొకరు మాట్లాడుకొని ఈ రకంగా వాళ్ళ సమస్యలను తీర్చుకునేవాళ్ళు. చివరిగా ఆమె చివరి రోజుల్లో ఏం జరిగిందో మీకు చెప్తాను. ఆవిడకి నోటి మాట పడిపోయింది. ఈ నోటి మాట పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎంతమంది డాక్టర్ని చూశారు. తర్వాత అర్థమైపోయింది తన చివరి రోజులు అయిపోయిందని. అప్పటికి వారిద్దరూ 45 సంవత్సరాలు కలిసి బ్రతికారు. ఈ చివరి రోజులు ఏమైందంటే ఆ నోరు పడిపోయింది. కాబట్టి వాళ్ళు నలుగురు మగపిల్లలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎలాగైనా సరే మమ్మీ ఇక్కడ హాస్పిటల్ ఉండేది లేదు, మన ఇంటికే రావాలని అన్నారు. ఆ తర్వాత వారు కొద్ది రోజుల్లోనే వరల్డ్ క్లాస్ ఐసీయూ ఒకటి తయారు చేశారు. ఇంటి దగ్గరే చేసి దాంట్లో ఆవిడని కూర్చోబెట్టారు. డాక్టర్లు వస్తారు, వాళ్ళ కొరకు ఆమె చూసుకున్నానికి చాలామందిని ఎంప్లాయ్ చేశారు. ఇది పెద్ద కోడలు జ్యోతి మ్యామ్. ఆవిడ కూడా నాకు చాలా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండేది. ఆవిడ ఏం చెప్పాలనుకున్నా కూడాను తను మాట లేదు కాబట్టి ఏ రకంగా ఆమెతో మనం కమ్యూనికేట్ చేయాలి అనేటువంటి ఆలోచన వారిలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని సంజ్ఞలు మాత్రం కొన్ని సంజ్ఞలు చేయగలుగుతుంది. ఒక అట్టలో అక్షరాలు రాసుకొని, హిందీ అక్షరాలు రాసుకొని ఆ అక్షరాలు మాకు చూపించేవాళ్ళు, ఇదా 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 అని. ఈ రకంగా ఆవిడతోటి వాళ్ళు కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ చివరి రోజులు వచ్చేసాయి. తర్వాత భారలాల్జీ గారికి ఒకరోజు నేను చెప్పేశారు, అయ్యా మీరు రండి. ఆవిడ మాట్లాడడం తగ్గిపోయింది, తినడం తగ్గిపోయింది అన్నారు. నేను మీకు ఈ చివరి ఆయనలో ఉన్నటువంటి ఆ భావాల్ని ఏ రకంగా వ్యక్తం చేశారో నేను నోటి మాటతో చెప్పలేను, ఎవరు చెప్పలేరండి. ఈ భావాల్ని మీకు చివరి అదే చదివి వినిపిస్తాను. ఇది చివరి రోజున నేను ఇది చదువుతానండి, కొంత వినండి. దీంట్లో ఎంత అర్థం ఉంటుందో, లోపల ఆయన ఎంతగా కుమిలిపోయారో దాని గురించి తెలుస్తుంది. నేను అన్నట్టుగా ఇంతకుముందు ఆవిడ మాట్లాడలేకపోతున్నారు, సంజ్ఞలు మాత్రం చేయగలుగుతున్నారు, సంజ్ఞలు కూడా చేయడం మొదలేసింది. అన్ని రకాల ప్రశ్నలు ఆవిడకి వేశారు. తర్వాత ఆల్ పాసిబుల్ క్వశ్చన్స్ వర్ పుట్ టు హర్, బట్ షీ నైదర్ మూవ్డ్ హర్ లిప్స్ nor did she nod. Her eyes had gone still, blank and empty. In that fleeting moment, Jyoti understood it all. అంటే ఆవిడకి అర్థమైందంట ఆవిడలో ఉద్దేశం ఏంటో. Gently she asked her, do you want to touch Bhav's feet? అంటే పాదాలను నమస్కారం పెట్టాలనుకుంటున్నారా? ఎందుకంటే కొంతమందికి వాళ్ళ చావు తెలుస్తుందండి. ఆ సమయంలో వాళ్ళు కొన్ని సంజ్ఞలు చేస్తారు. ఆవిడ జ్యోతి గారికి ఇలా కనిపించింది, ఆవిడ వెళ్ళిపోవాలనేటువంటి ఆవిడ వెళ్ళిపోతుందేమో, అందువల్ల ఆయన పాదాలకి ఒకసారి నమస్కారం పెట్టాలనుకుంటున్నాను. జ్యోతి అండర్స్టూడ్ ఇట్ ఆల్. జెంట్లీ షీ ఆస్క్డ్ హర్, డూ యూ వాంట్ టు టచ్ Bhav's feet? A trickle instantly started running down from her brimming eyes. అప్పుడు వెంటనే కళ్ళల్లో నీళ్ళు ఊపికాయి, కళ్ళ నుంచి నీళ్ళు నెమ్మదిగా మొదలుపెట్టింది. She was seeking my permission to leave. It was as if she was saying, my call has come. Please let me go. But I could not let her do that. How could I? I stood there motionless. I, who had traveled the whole world, could not move closer and cover that short distance. For once, I was unable to reach out to her when she called me. Ultimately, she had to leave without my permission. Her beautiful eyes then shut forever. ఆవిడ వెళ్ళిపోయారు. దీని గురించి ఆయనలో ఎటువంటి భావాలు ఉన్నాయంటే అవి కూడా దీంట్లో ఇంకొక
చిన్న పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను. I will always remember that day vividly, just as I will remember her fondly forever. Her memories stir up many emotions in me. They sublimate me. And why should they not? It was a heartfelt, very intimate companionship of almost 4.5 decades. The inseparable couple who loved each other more than themselves were now separated. చూసారండి ఆయన భావం ఎలా ఉంటుందో. తర్వాత చివరిలో అంటారు ఆయన, ఇఫ్ ఎనీబడి ఆస్క్స్ హూ వాజ్ భవలాల్ జైన్, he may be told, he is the man who wrote the monograph She and Me. And through that, he made she come alive together. She who symbolized the quintessence of Indian culture. He was merely her husband. ఈ పదాల్లో ఎంతటి భావం ఉందో, వారిద్దరి యొక్క అవినాభావ సంబంధం ఎలాగుంటుందో దీని పుస్తకం మొత్తంలో తెలుస్తుందండి. అందువల్ల మా ఉద్దేశంలో మీరు ఎవరైతే వింటున్నారో దీని గురించి, ఈ పుస్తకాన్ని క్రొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇలాంటి పుస్తకాన్ని వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వచ్చు. దీంట్లో భార్యాభర్తల మధ్య ఏ రకం సంబంధం ఉండాలో దాని గురించి చక్కగా ఉంటుంది. అలా కాకుండా ఎవరికైతే మీరు ఇలాంటి పుస్తకాలను గిఫ్ట్గా ఇవ్వదలుచుకుంటారో అది ఇవ్వండి. కానీ ఎందుకు ఇవ్వాలంటే దీంట్లో ఉండే భావాల్ని వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఇది నవల కాదండి, నవల కాదు ఇది. దీంట్లో ఎన్నో రకమైన స్ట్రాంగ్ మెమరీస్ ఉన్నాయి, అటు ఇటు ఇటు అటు పొరులుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక నవల మాదిరి చదవకూడదు. ఇది ఒక పుస్తకం, మన హృదయానికి దగ్గరగా ఉండేటువంటి భావాల్ని వ్యక్తం చేసే పుస్తకంగా దీన్ని ప్రజెంట్ చేయండి. అందరికీ శుభం కలుగుతుంది. నమస్కారం.